నములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగా రావే దిక్కిక నీవే చక్కగా రావే మిక్కిలి మ్రోకుదు 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 నీ చరణములే నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి న్యాయముగాని నా క్రియలన్నీ న్యాయము కాని నా క్రియలన్నీ రోయచు త్రోయకు 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 నీ చరణములే నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి భావము మార్చి నా వెత దీచి భావము మార్చి నా వెత దీచి దేవరా ప్రోవవే 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 నీ చరణములే నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి చంచల బుద్ధి వంచన ఏది చంచల బుద్ధి వంచన ఏది ఉంచగా త్రుంచవే 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి చుట్టుకొని ఉన్న శోధనలున్నా చుట్టుకొని ఉన్న శోధనలున్నా పట్టు విడగోటవే కోటవే కోటవే నీ చరణములే నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి యేసుని తోడా ఎవ్వరు సాటి యేసుని తోడా ఎవ్వరు సాటి దోషము బాపును 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 నీ చరణములే నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి. హల్లెలూయా. నీ మనసెంత మంచిదయ్యా యేసయ్యా, నీ ప్రేమెంత గొప్పదయ్యా యేసయ్యా, నీ మనసెంత మంచిదయ్యా, నాలాంటి పాపికై
ఇంతగా నాపై చూపించినావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మనసు, ఇంతగా నాపై చూపించినావు యేసయ్యా. నీ ప్రేమెంత గొప్పదయ్యా. నిస్సారమైన నా జీవితం సారవంతమైనది నీ రాకతో. నిస్సారమైన నా జీవితం సారవంతమైనది నీ రాకతో. మోడుబారిన నాదు జీవితం చిగురించే నీ మాటతో. మోడుబారిన నాదు జీవితం చిగురించే నీ మాటతో. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మనసు, ఇంతగా నాపై చూపించినావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మనసు, ఇంతగా నాపై చూపించినావు యేసయ్యా. నీ ప్రేమెంత గొప్పదయ్యా యేసయ్యా. నీ మనసెంత మంచిదయ్యా. నీవుండగా కొదువుండునా, నీ నీడలో దిగులుండునా. నీవుండగా కొదువుండునా, నీ నీడలో దిగులుండునా. దిక్కులేని నన్ను దీపముగా చేసి నిలబెట్టినావు వెలుగిచ్చుటకై. దిక్కులేని నన్ను దీపముగా చేసి నిలబెట్టినావు వెలుగిచ్చుటకై. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మనసు, ఇంతగా నాపై చూపించినావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మనసు, ఇంతగా నాపై చూపించినావు యేసయ్యా. నీ ప్రేమెంత గొప్పదయ్యా యేసయ్యా. నీ మనసెంత మంచిదయ్యా. ఇంతంతగా నీ చెప్పలేనంతగా ప్రేమించినావు నా యేసయ్యా. ఇంతంతగా నీ చెప్పలేనంతగా ప్రేమించినావు నా యేసయ్యా. ఏమీ లేని నాకు అన్నీ నీవైనావు. శాపమైన నన్ను దీవెనగా మార్చినావు. ఏమీ లేని నాకు అన్నీ నీవైనావు. శాపమైన నన్ను దీవెనగా మార్చినావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మనసు, ఇంతగా నాపై చూపించినావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప మనసు, ఇంతగా నాపై చూపించినావు యేసయ్యా. నీ ప్రేమెంత గొప్పదయ్యా
యేసయ్యా నీ మనసంత మంచిదయ్యా నాలాంటి పాపికై ప్రాణమిచ్చెను నీ రాజ్యమందు చోటిచ్చెను నాలాంటి పాపికై ప్రాణమిచ్చెను నీ రాజ్యమందు చోటిచ్చెను ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప మనసు ఇంతగా నాపై చూపించినావు ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప మనసు ఇంతగా నాపై చూపించినావు యేసయ్యా నీ ప్రేమింత గొప్పదయ్యా యేసయ్యా నీ మనసెంత మంచిదయ్యా కొలువైనా యేసయ్యా నాను అణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయాన కొలువైన యేసయ్యా నాను అణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా అంతా వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే అంతా వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురి నీపై
నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా గళమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నే పాడే పాట నీవే పాడించయ్యా, నే అన్న మాటలు నీవే వినిపించయ్యా. నే పాడే పాట నీవే పాడించయ్యా, నీవన్న మాటలు నీవే వినిపించయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా గానమే నీవయ్యా, నా ప్రాణమే నీవయ్యా, నా ధ్యానమే నీవయ్యా, నా సర్వమే నీవయ్యా. నే పాడే పాట నీవే పాడించయ్యా, నే అన్న మాటలు నీవే వినిపించయ్యా.
నా దేవుని సన్నిధిలోనే పరవశించి నీ పాడనా, నా తోడు నీడగా నిలిచిన నా యేసయ్య పాటలే నీ పాడనా. దేవుని సన్నిధిలోని పరవశించి నీ పాడనా, నా తోడు నీడగా నిలిచిన నా యేసయ్య పాటలే నీ పాడనా. నా కొరకే మరణించినావు, నా పాపములు భరించినావు. నా కొరకే మరణించినావు, నా పాపములు భరించినావు. నా జీవితాన్నే మార్చినావు, నీ పాడే పాట నీవే పాడించయ్యా. నీ అన్న మాటలు నీవే వినిపించయ్యా. కారు మేఘములు కమ్మినా, గాలి తుఫానులు ఎదురైనా, సిరి సంపదలు పోయినా, చీకటి ఫరాలు కమ్మినా, కారు మేఘములు కమ్మినా, గాలి తుఫానులు ఎదురైనా, సిరి సంపదలు పోయినా, చీకటి ఫరాలు కమ్మినా, పాడుతా నీ పాట నేను నడుతును నీ బాటలోనే. పాడుతా నీ పాట నేను నడుతును నీ బాటలోనే. చేరుతా నీ చెంతకు, నీ పాడే పాట నీవే పాడించయ్యా. నీ అన్న మాటలు నీవే వినిపించయ్యా. నీ పాడే పాట నీవే పాడించయ్యా. నీ అన్న మాటలు నీవే వినిపించయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా గానమే నీవయ్యా, నా ధ్యానమే నీవయ్యా, నా సర్వమే నీవయ్యా. నీ పాడే పాట నీవే పాడించయ్యా. నీ అన్న మాటలు నీవే వినిపించయ్యా. నీ పాడే పాట నీవే పాడించయ్యా. నీ అన్న మాటలు నీవే వినిపించయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతయు నన్ను వెతకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను.
నా హృదయం పొంగెను. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుడి నేనైతే నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసే. తప్పిపోయిన కుమారుడి నేనైతే నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసే. ఈ లోకమంతయో నేను వెతకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీ ప్రేమ ఏ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో ఏది సరికాదయ్యా. నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో ఏది యేసయ్యా. నన్ను మరచిన ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరచని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతయో నన్ను వెతకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. మనల్ని భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములని, యేసయ్యా మీకు వందనాలని. తండ్రి, ఇప్పటి వరకు మీరు కాపాడారు, భద్రపరిచారు నాయన. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఘనమైన దేవుడవు నాయన. తండ్రి, అందరికోలేని భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు నాయన. తండ్రి, ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా మీరు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మాకంటే గనులైన వారు, గొప్పవారు నాయన, అందచందాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు నాయన ఈ దినమున లేకపోవచ్చు, కానీ మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎన్నో పరిస్థితుల నుంచి నాయన, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితుల్లోకి మీరు తీసుకుని వచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామాయా. తండ్రి, ఏమిచ్చినా నీ రుణమును మేము తీర్చలేము నాయన. తండ్రి, కాలగతులు మీ వశంలో ఉన్నాయి నాయన. తండ్రి, అవి గుర్తెరక నాయన ఎన్నో మార్లు నిన్ను తండ్రి తృణీకరించి ఉండొచ్చు నాయన. అయినను మీరు ప్రేమించిన దేవుడవు నాయన. కోప్పడుచూనే మీరు వాత్సల్యం చూపుచున్న దేవుడవు నాయన. యేసయ్యా మీకు వందనములను. నోరు తెరిచి దేవా మీకు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా తండ్రి సంతోషభరితులమైన నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములని. దేవా మీకు స్తోత్రములని. దేవా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఎందరికోలేని భాగ్యాన్ని ఇచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలయ్యా. ఏ రీతి స్తుతించను నాయన, ఏ రీతి కీర్తించను నాయన. ఎన్నో మార్లు పడిపోయినాను, మీరు లేవనెత్తిన దేవుడవు యేసయ్యా మీకు స్తోత్రములని. తండ్రి మీకు స్తోత్రములని. యేసయ్యా మీకు స్తోత్రములు. మహారాజు అయ్యా నువ్వు తండ్రి. మాలో తండ్రి ఎన్నో పాపములు ఉన్నాను ప్రభువా. మా కొరకు నువ్వు సిలువ బలియాగం అయ్యావు నాయన. మా కొరకు నాయనా తండ్రి ఎన్నో మార్లు దెబ్బతిన్నావు నాయన.
మా కొరకు తండ్రి నీ ఆఖరి రక్తపు బొట్టు వరకు నాయనా మా కొరకు మీరు కార్చారు నాయన, ప్రాణ బలియాగం అయ్యారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా దేవా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములయ్యా. ఎంతో మందిని నమ్మినను, ఎంతో మంది తండ్రి చేరదీస్తారని మేము ఆశపడినను, వారందరూ మమ్మల్ని తృణీకరించిన వారే నాయన. మీరు మమ్మల్ని విడవని దేవుడవు నాయన, మీరు మమ్మల్ని మర్చిపోని దేవుడవు నాయన. ఎంతగా స్తుతించినా నాయన, ఎంతగా కీర్తించినా నాయన, మీ రుణమును మేము తీర్చలేము యేసయ్యా. తండ్రి ఎంతో ప్రేమ దేవుడవు నాయన, ఎంతో జాలి కలిగిన దేవుడవు నాయన. తండ్రి ఒకని ఆయుష్ నాయన తండ్రి మీ చేతిలో ఉన్నది నాయన, మీ వశంలో ఉన్నది నాయన. తండ్రి మా ఆయుష్ను మీరు మీ చేతుల్లో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు మమ్మల్ని దాచినందుకు, కాపాడినందుకు మీకు వందనాలని దేవా, మీకు స్తోత్రములని. చేతులెత్తి నోరు తెరిచి మౌనం ఉండే సమయం కాదు ఇది. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, విజయ గీతము మనసార నేను పాడేదా. అందరూ నోరు తెరిచి విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, విజయ గీతము మనసారనే స్తోత్రం పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధనా. విజయ గీతము మనసార నేను పాడేదా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, కూటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, కూటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము నోరారా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని కీర్తిస్తూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి దేవా ప్రాణత్యాగము చేసావు స్తోత్రం. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధనా. ఒకని ఆయుష్
ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. నీ సరిహద్దులలో నెమ్మది పాడాలి. కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు. పాడాలి. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడైన. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదానా ఆరాధనా. నీవే కదానా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి పాడాలి. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసు రక్త
రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు 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 రక్తమే జయము, సిలువ రక్తమే, యేసు రక్తమే, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రతి నోట యేసు రక్తమని, ప్రతి నోట ప్రతి ఒక్కరు యేసు రక్తమే జయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసు రక్తమే జయము. దేవుడు మన ప్రతి ఒక్క బాధను ఎరిగిన దేవుడు. మన కొరకు ఆయన ప్రాణమును బలియాగంగా పెట్టిన దేవుడు. ఆయన తన ప్రాణమును రక్తమును మన కొరకు దారపోసిన దేవుడు. ఆయన త్వరగా ఆయన రానై ఉన్నాడు కనుక మనం బలియాగముగా ఆయన అర్పించబడిన దేవుని ఆరాధిస్తూ ఆయన సిలువ వేసి ఉన్నారు కనుక, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక, మన పాపముల కొరకు ఆయన బలియాగంగా మార్చబడ్డాడు కనుక, ఆయన కొరకు మనం బలియాగంగా మన ప్రాణాత్మ దేహాలను దేవుని సన్నిధానములు, దేవుని యొక్క సన్నిధానములు మన ప్రాణాత్మ దేహాలను బలిగా పోసుకొని, దేవా మీకు స్తోత్రములని, దేవా మీకు స్తోత్రములు, మీరు మా మధ్యలోనికి రండి నాయన, ఆహ్వానిస్తూ ఉన్నామేసయ్యా, మీరు మాతో సంచరించండి నాయన అని. సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. మా మధ్య సంచరించుతున్న దేవా మీకు స్తోత్రములయ్యా. తండ్రి, ఏమిచ్చినా మీ రుణం తీర్చలేము నాయన. తండ్రి, కడవరి కాలంలో ప్రభువా, తండ్రి అంత్య దినములలో ప్రభువా, నీ ఆత్మను మాపై కుమ్మరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, అందరూ మారు మనసు పొందినట్లుగా నాయన, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక నాయన, ఈ సువార్తను వెదజల్లుచూ ఉండగా యేసయ్యా, మీరు మాత్రమే ఆత్మలను రక్షించండి నాయన. మీరు మాత్రమే ప్రభువా ప్రతి ఒక్కరిని పాపపు స్థితిలో నుంచి నాయన తండ్రి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించబోతున్నందుకు మీకు వందనాలు నాయన, బలపరచబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన, మీకు స్తోత్రములని. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఉందా? నోరు తెరిచి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆమేన్. అద్భుతమైన ఆరాధన యవనస్తుల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని దేవుడు తాకి ఉన్నాడు. అవును ప్రభువా. ఈ ఆరాధన జరుగుతూ ఉండగా దేవుడు స్తోత్రములు నాయన, స్తోత్రములు, ఒక దర్శనమును చూపించి ఉన్నాడు. స్తోత్ర. ఇక్కడ నిలిచి ఉన్న ఒక సహోదరి స్తోత్రం. తనకొచ్చిన కష్టాన్ని బట్టి, అవును ప్రభువా, తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బట్టి స్తోత్రములు నాయన, చచ్చిపోవాలనుకుంటుందని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రభువా మీరు రక్షించండి. సాతాను అనేక పర్యాయాలు ఎలాంటి ఆలోచన పెట్టినప్పటికీ, అవును ప్రభువా, అనేక సార్లు దేవుడే తప్పించినట్లుగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఈసారి బలంగా చనిపోవాలని నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్లుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు నీకు ఒక విషయం చెప్పమని దేవుడు తెలియచేసి ఉన్నాడు. నీ జీవితంలో సంతోషాన్ని పోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పోతా ఉన్నాడు. నీ జీవితంలో చేదు అనుభవాన్ని తీసివేసి మధురమైన అనుభవంలోకి దేవుడు నడిపించిపోతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ రాత్రి రేపో చనిపోతే
వచ్చే ఆశీర్వాదాన్ని చూడలేము. అవును ప్రభువా, దేవుడు నీతో చెప్పమన్నాడు కనుక నేను చెబుతూ ఉన్నాను. బలపరచండి ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బలపరచండి నాయనా, సాతాను ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. నేను తొలగించండి ఆ నాయనా, యొక్క చెడ్డ ఆలోచన తీసివేసుకో. యేసు నామములో బ్రతికితే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. మీకు నీ స్తోత్రం. జీవితంలో మేలు చేయబోతా ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రాలు, కనుక స్తోత్రాలు. బలపరచండి యేసు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఉందాం. బలపరచండి ప్రతి నాయనా. ఒక్కరు కూడా ఆరాధనలో ఉందాం. బలపరచండి ప్రతి ఒక్కరితో యేసు. దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించిపోతూ ఉన్నాడు. అవును ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు. స్తోత్రములు నాయనా. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం. స్తోత్రాలు నాయనా. బలపరచండి నాయనా. తండ్రి, ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరచగలిగిన దేవుడా తండ్రి, రాత్రి మీరు బలపరచండి నాయనా. ఒక్కొక్కరిని ప్రభువా నీ పాద చెంతాలకు చేర్చి ఉన్నాము నాయనా. స్తోత్రం. మీరు మాత్రమే ధైర్యపరచండి. అధైర్య పరిస్థితుల నుంచి మీరు విడుదల కలిగించండి యేసు నామములో తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ బిడ్డలను మీరు బలపరచండి, ధైర్యపరచండి నాయన. సాతాను సంత్రములను మీరు తండ్రి, సాతాను బంధకాల నుంచి తండ్రి మీరు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. మీకు స్తోత్రాలు దేవా. ఈ ఆరాధనలో ప్రభువా విడుదల కలిగించబడాలి నాయన. ఈ ఆరాధనలో స్వస్థతలు జరగాలి నాయన. తండ్రి, ప్రతి రుగ్మతలు యేసు నామములో విడుదల కలుగునుగా కానీ తండ్రి ప్రార్థిస్తున్నాము నాయన. ఆ రీతి మీరు కార్యాలు జరిగించండి నాయన. ఆనాడు శానా పట్టిన దెయ్యాలు కలిగిన వాడిని నాయన తండ్రి మీరు గద్దించగా నాయన తండ్రి ఆ దెయ్యముల నుంచి విడుదల కలిగింది నాయన. ఈ రాత్రి కూడా ప్రభు అలాంటి బంధకాలలో ఉన్న వారిని మీరు విడుదల కలిగించండి. అలాంటి బంధకాలలో ఉన్న వారికి విడుదల కలిగించండి. స్వస్థతను మీరు దయచేయండి, విడుదలను మీరు దయచేయండి, బలమును మీరు అనుగ్రహించండి నాయన. సేవకుల ద్వారా ప్రభు ఏ మాటలు అయితే మాట్లాడినై ఉన్నారో ప్రభు, ఈ రాత్రి వారందరూ ధైర్యపరచబడినట్లుగా మీరు సహాయమును దయచేయండి. ఎందరైతే ప్రభు ఈ శబ్ద యంత్రం ద్వారా వింటూ ఉన్నారో నాయన వారిని కూడా ప్రభు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ధైర్యపరచండి నాయన. అనానుకూలమైన పరిస్థితుల నుంచి ప్రభువా తండ్రి మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. మీకు స్తోత్రాలు. వారికి ఉన్న అప్పు సమస్యల నుంచి విడుదల కలిగించండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, ప్రతి భారాన్ని నుంచి మీరు విడుదల కలిగించండి నాయన. ప్రతి భారం మీ మీద మోపమన్నారు కనుక నాయన ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించుదురుగాక, బలపరచుదురుగాక, ధైర్యపరచుదురుగాక, సంరక్షించుదురుగాక. యేసు నామములో తండ్రి మీరు మాత్రమే బలపరిచి ధైర్యపరిచి నీ నామానికి మహిమను తెచ్చుకోనండి నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీ కుడి హస్తాలని ఇక్కడ చాలా మంది బలహీనలు ఉన్నారు కనుక స్తోత్ర. మీ కుడి హస్తాన్ని మీకు ఎక్కడైతే బాగలేదు అక్కడ పెట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాన్ని మీకు ఎక్కడైతే బాగలేదు అక్కడ పెట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. వందనములు నాయనా. వారి హస్తములు ఏమి లేదు కానీ వారి హస్తంపై నీ బలమైన హస్తాన్ని ఉంచండి నాయనా. నీ ప్రభావాన్ని పంపించండి, పంపించండి నీ శక్తిని పంపించండి. పంపించండి. అరికాలముకు నడినెత్తి వరకు ప్రతి బలహీనత యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. రేస్ ఆఫ్ పవర్ టచ్ చేస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకమని అడుగుతున్నాను. నర నరాల్లో మీరు రక్తాన్ని ప్రోక్షింపచేయండి. ఎముకల సత్తును దయచేయండి. కండాలకు మంచి బలముతో నింపండి. ఎంతో మందిని బాగు చేస్తున్న దేవుడు నాయనా. బలహీనంగా ఉన్నారయ్యా, బిడ్డలను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి అయ్యా. ప్రతి బలహీనత నుంచి మీరు విడుదల చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని తాకినందు నీకు వందనాలు, స్వస్థపరిచినందు నీకు స్తోత్రాలు. వారికి ఉన్న బలహీనత అంతటి నుంచి విడుదల చేసినందు నీకు స్తోత్రాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున కనపడతాం. స్తోత్రములు నాయన. అలాగే కళ్ళు మూసుకోండి. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన. మహాగణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు నాయన. ఈ ఒక్కరోజు రాత్రి కూడికను ప్రభువా మీ యొక్క ప్రేరేపణ చేతనైనా సేవకులుగా పురికొల్పబడిన ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించారు. ఎందరైతే రాలేని పరిస్థితుల్లో ఉండి, ఎందరైతే వాళ్ళ స్వగృహాల కాడ ఉండి వింటూ ఉన్నారో, ఈ శబ్దయంత్రం ద్వారా నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారో వారందరినీ మీరు బలపరచండి నాయన, ధైర్యపరచండి నాయన. తండ్రి, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నాయన తండ్రి, అనుకూలమైన పరిస్థితులుగా తండ్రి వారు మలుచుకునేటువంటి మనసులను మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్యా. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వచ్చిన బిడ్డలతో మీరు ముఖాముఖిగా మాట్లాడండి. మాట్లాడిన నీ సేవకుడిని బలపరిచి అభిషేకించి
నీ వాక్కుల చేత మమ్మల్ని అందరినీ ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. మీకు స్తోత్రాలు. ఎందరైతే తండ్రి రోగముల చేత వచ్చారో వారందరినీ మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనాలు. బలహీనతల చేత వచ్చిన వారిని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పాటలు పాడిన బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. వాక్యం చెప్పబోతూ ఉన్న నీ బిడ్డను ప్రభువా మీరు ఏడంతల ఆత్మచేత అభిషేకించి వాడుకొని నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చోండి. కొద్దిసేపు దేవుని మాటలను మనం విందాం. దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. కాలేబన్నకి ఈ సమయాన్ని నేను అప్పగిస్తాను. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రత్యేకంగా ఈ రోజున సువార్త సభ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మొదటిగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగనే ఈ యొక్క సువార్త సభ జరుగుట నిమిత్తమై స్థలం ఇచ్చినటువంటి కుటుంబరావు పెద్దనాన్న కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. స్థలం ఇవ్వటమే కాదు, వారు ఎంతో పరిచర్య కూడా చేశారు. ఈ స్థలం అంతా కూడా వారు బాగు చేసి సిద్ధపాటు చేసి ప్రార్థనకు ఏర్పాటు చేశారు. ఈ యొక్క సువార్త సభ నిమిత్తమై ఎవరెవరైతే పరిచర్య చేశారో వారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించునుగాక. అంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. ఒక మాట కాదు, ఒక మాట అయినా సరే పట్టుకొని కొన్ని ఆత్మలైనా సరే ప్రభు వైపుకి త్రిప్పబడతాయి అనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క సువార్త సభను ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. సరే, ఈ రోజున కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నేర్చుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే దేవుని బిడ్డలైన మనము ప్రభువు వచ్చే వరకు ఏం చేయాలి అనే అంశం ద్వారా మనం నేర్చుకుందాము. దేవుని బిడ్డలమైన మనము ప్రభువు వచ్చే వరకు మనం ఏమి చేయాలి? దేవుడు రెండోసారి రానై ఉన్నాడు. ఆయన అతి త్వరగా రానై ఉన్నాడు. అంత బాగానే ఉంది, ఇప్పుడు ఎక్కడ వస్తాడులే అనుకుంటున్నారు చాలామంది. అకస్మాత్తుగా దేవుడు రాకడ జరిగిద్ది. ఇప్పుడే రావచ్చు, రేపే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వచ్చేలోపు మనం ఏం చేయాలి? మనమందరము కూడా క్రైస్తవులమే పేరుకి, మనందరము కూడా ఎత్తబడాలి. అంతే కదా, ఎత్తబడాలి. కొందరు విడవబడకూడదు, కొందరు ఎత్తబడతాం కదా. అందరూ ఎత్తబడితేనే ప్రభువుకి సంతోషం. ఎందుకంటే ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఆయన వచ్చే వరకు మనం ఏం చేస్తే మనము కూడా ఎత్తబడే గుంపులో ఉంటామో ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. లూకా శుభవార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. చాలండి. ఏం చేయాలంట? మనం అక్కడ నిలబడాలంటే మనం ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలంట. చాలామందికి బద్ధకమే ఏ విషయంలో అంటే ప్రార్థనలోనే. అన్ని విషయాల్లో బాగానే ఉంటాం, కానీ ప్రార్థన విషయానికి వచ్చేసరికి చాలామందికి బద్ధకం వచ్చేసేసిద్ది. కానీ ప్రభు యొక్క రాకడలో మనం నిలబడాలి అనంటే, అక్కడ మనం ఉండాలి అనంటే మొదటిది ఏంటంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి? ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి? కొంతమంది 3 రోజులు పెట్టుకుంటారు. కొంతమంది బాధ వచ్చినప్పుడే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరి సంతోషం వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడక బాధ వచ్చినప్పుడే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి వారికి ఏదైనా జరగాలి కార్యం అన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు వచ్చే వరకు, లేదంటే మనం మరణమగు వరకు ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏదో 3 రోజులు చేస్తేనో 7 రోజులు చేసుకుంటే కాదు, జీవితాంతము కూడా మనం ప్రార్థన పరులమై ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటావో, ప్రార్థన చేసేవాడు అంట పాపం చేయడంట, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. మనం అనుకుంటాం అబ్బా ఎంత ప్రార్థన చేస్తున్నారో అని అనుకుంటాం, కానీ అది ఉత్తిదే.
నిజంగా ప్రార్థన చేసేవాడంట పాపం చేయడంట, పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మరి మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే కొన్ని మాటలు నేను చెబుతా. ఒకటి, ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. కొంతమంది ప్రార్థన ఎలాగ ఉంటుందంటే పక్క నుంచి నెడతా ఉంటే ప్రార్థన చేస్తారు, చెయ్యి చెయ్యి అని చెబుతూ ఉంటే. పక్క నుంచి ఎవరు చెప్పనవసరం లేదు. తినమని ఎవరని చెబుతున్నారా? ఎక్కడికన్నా వెళ్ళమనికి ఎవరని చెబుతున్నారా? అన్నీ నువ్వే చేస్తున్నావు. ప్రార్థనకు మాత్రం లేపలేదండి అందుకని చేయలేదు, లేకపోతే నాకు ఇల్లు చెప్పలేదండి అందుకని చేయలేదు అనే వాళ్ళు ఉన్నారు. సాకులు ఇక్కడ పాస్టర్ గారికి చెప్పొచ్చు కానీ దేవుని దగ్గర మనం చెప్పలేము. క్రైస్తవులం అంటే మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? ప్రార్థనా పరులమై ఉండాలి. కొంతమందిని చూడంగానే ఎంత ప్రార్థనా పరులో అని మనం చెబుతూ ఉంటాం. మరి నీ పేరు కూడా అలా చెప్పబడాలి అని అంటే నువ్వు కూడా ప్రార్థనా పరురాలువై ఉండాలి. మరి మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఏదో కొద్దిగా చేసుకుంటే సరిపోదు. నీకున్న బాధలు చాలా ఉన్నాయి, నీకున్న కష్టాలు చాలా ఉన్నాయి. మరి వాటిని బట్టి నువ్వు ఇంకా ఎక్కువగా ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. నీ బాధలు తీసేసేది ఎవరో? నీ కష్టాలు తీసేసేది ఎవరో? దేవుడే. మరి ఆయన తీసివేయాలి అంటే నువ్వు ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు వచ్చు వరకు కూడా మనం ప్రార్థన కలిగి ఉండాలంట. నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటావో పాపానికి అంత దూరంగా ఉంటావు. ప్రార్థన చేసేటప్పుడు నీతో పాటు ఎవరు ఉంటారంటే దేవుడు. నువ్వు దేవునితోనే కదా మాట్లాడేది, ఆయన నీతో మాట్లాడతాడు. అదే ప్రార్థన చేయకుండా ఒంటరిగా ఉన్నావుకో నీ దగ్గరికి ఇంకో వ్యక్తి వస్తాడు, సాతాను, అపవాది అయిన సాతాను. ఫ్యాన్ చూడంగానే ఊరేసుకు అంటాడు. ఏదైనా చూడంగానే బస్సు వస్తుందనుకో ఎదురుకెళ్ళి నుంచో, రైలు పట్టాలు కనపడంగానే పట్టాల మీద తలకాయ పెట్టు. సాతాను మనల్ని ఏం చేయాలనుకుంటాడు? నాశనం చేయాలనుకుంటాడు, చంపాలనుకుంటాడు. దేవుని నుంచి మనల్ని ఏదో ఒక రకంగా తప్పించాలని చూస్తూ ఉంటాడు. వానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు ఖాళీగా ఉండకుండా ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన. బైబిల్లో దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట ఆయన కాదు అన్నాడంటే అది మంచిది కాదు. ఒంటరిగా ఉండద్దు అంటున్నాడు. నీతో ఉంటే ఆయన ఉండాలి, లేదంటే నీతో ఎవరో ఒకళ్ళు ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఒకటి ప్రార్థన కలిగి ఉండాలి. రెండో మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదవండి అమ్మా. చాలండి. ఏం చేయాలంట? ఆయన మరణము గురించి ప్రచురం చేయాలి. అంటే ఆయన మరణం గురించి అనేక మందికి చెప్పాలి. చెబుతున్నారా? చెప్పేవాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. మనం చెప్పకపోగా చెప్పేవారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు చాలామంది. మొన్న ఒక సంఘంలో అంటున్నారంట, ఏమంటున్నారంటే ఆంటీ ఈ తెలియని వాళ్ళు కూడా వాక్యం చెప్పటానికి బయలుదేరారు అనేవాళ్ళు ఉన్నారంట. బైబిల్ అందరికీ తెలుసా? పెద్ద పెద్ద సేవకులు సైతం ఏం చెబుతారు తెలుసా? బైబిల్ అనేది ఒక మహాసముద్రం లాంటిది, దానిలో ఒక చుక్క మాత్రమే మాకు తెలుసు, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మరి నీకు అన్నీ తెలుసా? తెలియదు కదా. నువ్వు తెలియనటువంటి వ్యక్తివి అనేక మందిని అంటానికి నువ్వు సరిపో. ఇంకా అది ముందు ఉంది, ఆ మాట నేను చెబుతాను. అయితే దేవుని గురించి ఎవరైనా సరే చెప్పొచ్చు. దేవుని మరణము గురించి ఎవరైనా చెప్పొచ్చు. ఏమని చెప్పాలి? నువ్వు పాపం చేస్తే, నేను పాపం చేస్తే మనం శిక్షకు అర్హులం. పాపం చేసిన వాడు పాపానికి దాసుడు, పాపానికి జీతం మరణం. పాపం చేసిన ప్రతి ఒక్కడు మరణించవలసిందే. అయితే మనం మరణించకుండా మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మార్చబడి ఆయన శిక్షను అనుభవించి అన్నాడు. చివరి రక్తపొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చి
తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. మరి అలాంటి గొప్ప త్యాగం ఈ రోజుల్లో భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీకోసం త్యాగం చేసేవాళ్ళు ఎవరో లేరు. నీకోసం ఒక మాట పడేవాళ్ళు ఉన్నారా? నా తప్పుగా భావించని చెప్పేవాళ్ళే లేరు. కానీ నీకోసం, నా కోసం యేసు ప్రభువు వారు మరణించి ఉన్నారు. ఆ మరణం గురించి అంట అనేక మందికి మనము ప్రకటన చేయాలంట. ఏ రకంగా యేసు ప్రభువు వారు మరణించి ఉన్నారు. మనం చెడుగా ఊహించిన ఊహలను బట్టి, తలంపులను బట్టి యేసయ్య తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి ఉన్నారు. మనం వెళ్ళగొండ స్థలాలకు వెళ్తూ ఉన్నాం కాబట్టి యేసయ్య కాళ్ళకి మేకులు కొట్టి ఉన్నారు. ముట్టుకోకూడని వాటిని మనం ముట్టుకుంటున్నాం కాబట్టి యేసయ్య చేతులకి మేకులు కొట్టి ఉన్నారు. దేహంతో చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి సొగసైనను స్వరూపమైనను లేకుండా యేసు ప్రభువు వారి దేహమంతా కూడా ఏం చేశారు? నాగలతో దున్నినట్లుగా అసలుకి ఏమీ లేదు, మొత్తం రక్తసిక్తమైపోయింది. అలాంటి స్థితిలోకి యేసయ్య మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఆయనలో ఎంచి చూసినా కూడా ఎక్కడ పాపము దొరకదు. నాలో పాపం ఉన్నదని స్థాపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ప్రశ్నించాడు. లేరు, ఎవ్వరు లేరు. కానీ మనం చేసిన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మరణించి ఉన్నాడు. అందుకని ఆయన మరణము గురించి అంట అనేక మందికి చెప్పాలంట. నీకోసమేనమ్మా, నువ్వు చేసిన పాపాలను బట్టి యేసయ్య సిలువ యాగం పొంది ఉన్నాడమ్మా. ఇకనైనా తెలుసుకో, నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు అంటే ఇంకా ఆయన గాయాలని రేపుతున్నట్లే అని మనం చెప్పాలి. మనం చెబుతామా? ఈ చెప్పం. లోకంలో విషయాలు ఎన్నో చెబుతూ ఉంటాం. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, వీళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు అలాగున్నారని ఎన్నో చెబుతూ ఉంటాం. అవి కాదు నువ్వు చెప్పవలసింది. దేవుని గురించి చెప్పాలి. ఆయన జననము గురించి, ఆయన మరణము గురించి, ఆయన బ్రతికున్న దినాలలో ఆయన చేసినటువంటి కార్యాల గురించి చెబితే కొందరైనా సరే ప్రభువులోనికి నడిపించబడతారు. ప్రభువులోకి నడిపించబడాలంటే నువ్వు కూడా ఒక సాధనమే. మాస్టర్ గారే చెప్పాలా వాక్యం? ఎవరైనా చెప్పొచ్చు. ఎందరో అనేకులు ఆయన వైపు, నీతి మార్గం వైపు త్రిప్పుదురో వారందరూ ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారై ఉన్నారని దానియేలు గ్రంథములో ఉంది. ఒక నక్షత్రం వలె నువ్వు వెలిగించబడాలి అనంటే నువ్వు కూడా అనేక మందికి దేవుని గురించి చెప్పాలి. ఇప్పటివరకు చెప్పలేదేమో. ఈ సువార్త సభ ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు యేసయ్య గురించి ఎంత తెలుసో దాని గురించి తెలియనటువంటి వారికి చెబితే కొందరైనా సరే రక్షణ మార్గంలోకి వచ్చే అవకాశము ఉంది. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 4:5. దేనిని గూర్చి తీర్పు తీర్చకూడి. మరి మనం తీర్పు తీరుస్తామా తీర్చమా? ఇందాక చెప్పే కదా, అంటే తెలియని వాళ్ళు కూడా ఏం చెబుతున్నారు? చెప్పరేంటి? ఎవరిని ఉద్దేశించి అన్నమాట అది? నా వెనకాల ఉన్న సహోదరులను ఉద్దేశించి అన్నమాట. వారు దేవుల్లో బలంగా వాడబడుతున్నారని చూసి వారవలేక అన్నటువంటి మాటలు అవి. అసలు వాళ్ళకి తెలుసో లేదో నీకు తెలుసా? బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే ఎవరికి నీవు తీర్పు, మరి నువ్వెట్లా తీర్పు తీరుస్తున్నావు? వాళ్ళకి తెలియదని నువ్వెట్లా చెబుతున్నావు? వాళ్ళకి తెలుసో లేదో నీకు తెలియదు కదా. దేని గురించి కూడా మనం తీర్పు తెచ్చుకోకూడదంట. చాలామందిని చూసి వీడు పాపి అని అంటాం, వీళ్ళు అలాంటి వారు అని అంటాం. బైబిల్లో ఏముందో తెలుసా? మొదటివాడు కడపటి వారు అవుతారంట. కడపటి వారు భక్తిలో ఉన్నవాడు పడిపోవచ్చు, త్రాగుబోతు వారు మార్చబడచ్చు. లోకంలో పడిపోయి జీవిస్తున్నటువంటి వారు మంచివారుగా కూడా అవ్వచ్చు, చెడ్డవారు మంచివారుగా అవ్వచ్చు, మంచివారు చెడ్డవారుగా కూడా మార్చబడచ్చు. అందుకని ఎవరికి కూడా మనం తీర్పు తీర్చకూడదు. ఎవరికి తీర్పు తెచ్చకూడదు. మనం ఎంత చెడ్డవాళ్ళు అంటామో వాళ్ళే మొదటగా ఏమవుతారు? మార్చబడతారేమో. సౌలుని ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు? ఏమని అన్నారు? క్రూరుడు అన్నారు, కఠినాత్ముడు అన్నారు, అసలు వీడికి జాలి అనేదే లేదన్నారు. ఎన్ని మాటలు అన్నారో
దమస్కు మార్గములో యేసు ప్రభువారు దర్శించగానే ఆయనలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసేసింది. క్రైస్తవుడు అనగానే చంపేటువంటి వ్యక్తి దేవుని కోసం చావటానికి కూడా సిద్ధపడిపోయాడు. కారణం ఏంటంటే ఆయనలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసేసింది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరికి మనం తీర్పు తీర్చే పని మందా? తీర్పులు తీర్చే పని మంద కాదు. కానీ కొంతమంది పని పాట లేనిటువంటి వారు అక్కడక్కడ కూర్చొని వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, అసలు వాళ్ళు చేయటం వీళ్ళు చేయటం కాదు. నీ ఇంట్లో జరిగే బోల్డ్ ఉన్నాయి, నీ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడుకో. అందరిలో ఉండేయే జరిగేది, ప్రత్యేకంగా వారింట్లో ఏదో జరిగేదేమీ కాదు. కుటుంబం అన్నాక అనేకమైన జరుగుతూ ఉంటే, కుటుంబం అన్నాక మాట వస్తూ ఉంటుంది, కుటుంబం అన్నాక అనేకమైన వస్తూ ఉంటే వాటి గురించి మనం ఎప్పుడూ కూడా మాట్లాడుకోకూడదు. ఎవరి గురించి కూడా చిన్నగా తక్కువ చేసి హేళన చేసి మనం మాట్లాడకూడదు. మనం హేళన చేసామంటే రేపు మనము కూడా హేళనకు అవుతామవ్వా, ఖచ్చితంగా అవుతాం. భూమి మీద మనం ఏం చేసామో అది మనం భూమి మీద ఉండగానే దేవుడు చూపిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభాకరన్నా మనకు కనపడతాం. నువ్వు ఏది చేసావో, మంచి చేస్తే మంచి తిరిగి వచ్చింది, చెడు చేస్తే చెడు తిరిగి వచ్చింది. నువ్వు ఏది చేస్తే అదే ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. బైబిల్లో ఉంటుంది, మంచి చెట్టు అంట మంచి కాయలే కాస్తాయి అంట, చెడ్డ చెట్టు చెడ్డ కాయలే. మంచి చెట్టు చెడు ఫలాలను ఇవ్వదంట, చెడ్డ చెట్టు మంచి ఫలాలను కూడా ఇవ్వదు. అలాగనే నువ్వు ఏం కలిగి ఉంటావో అది నీకు ప్రతిఫలము ఖచ్చితంగా వచ్చింది ప్రియ దేవుని బిడ్డ. అందుకని ఎవ్వరికి కూడా మనం తీర్పు తీర్చకూడదు. నువ్వు ఎవరినైతే వీళ్ళు చెడ్డోళ్ళు అంటారో రేపటి రోజున వాళ్ళే మంచోళ్ళు అవ్వచ్చు. అందుకని ఎవ్వరికి కూడా మనం తీర్పు తీర్చకూడదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు, రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు తమ్ముడు, అలాగే అన్నయ్య, ఇక్కడ కూర్చున్న వాళ్ళు వీళ్ళు రేపటి రోజున ఒక గొప్ప దైవజనులు అవుతారు. ఆమెనంటే రేపు గొప్ప దైవజనులు అవుతారు, గొప్ప స్థాయిలో ఉంటారు. నువ్వు అన్న మాటలు తిరిగి వస్తాయా? రావు. అందుకని ఎవరిని కూడా మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు. మరొక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఏం కలిగి ఉండాలంట? ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి. దేవుని నిమిత్తం అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. దేవుని నిమిత్తం అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. చెడ్డోడిని ఎవరైనా ఏమన్నా అంటారా? ఎవరైనా ఏమన్నా అంటారా? బాగుపడితే మీకు బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చెబుతాను. బైబిల్లో ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. గ్రుడ్డివాడు చూపు లేనంత కాలం వారిని ఎవ్వరూ కూడా ప్రశ్నించలేదు. వానికి కళ్ళు వచ్చిన తర్వాత చుట్టుపక్కల అనేక మంది చేరి నీకు అసలు కళ్ళు ఎట్లాగా వచ్చినాయి, నువ్వు ఎట్ట బాగుపడ్డావు, రోజు అడుక్కునేవాడివి, రోజు ఎవరో ఒకరు పట్టుకొని నిన్ను తీసుకొచ్చేవాళ్ళు, ఇవాళ నీ అంతటి నువ్వే చేసుకుంటున్నావు ఏంటని రకరకాల ప్రశ్నలు వర్షం ఆయన మీద కురిపించేశారంట. మనం కూడా అంతే, లోకంలో పాపంలో ఉన్నప్పుడు, ఆ బురదలో ఉన్నప్పుడు ఎవ్వరూ మన జోలి తీరు. మార్పు చెందిన తర్వాత అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. అందుకని యేసే ముందే చెప్పాడు, నా నిమిత్తము మిమ్మల్ని జనులు హింసిస్తారు, నిందిస్తారు, హేళనతో కూడినటువంటి మాటలు పలుకుతారు, అవసరమైతే వీధుల్లోకి నిలబెడతారు, అవసరమైతే ప్రాణాన్ని కూడా తీస్తారు. అప్పుడు మీరు ధన్యులు అని దేవుడు చెప్పాడు. ఒక మాట పడ్డావా, ఓర్చుకో. అందుకని దేవుడు చెబుతున్నాడు, నా రాకడ అతి సమీపంగా ఉంది, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగానే ఉన్నాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఓపిక పట్టి ఉండాలి. ఎలాగుండాలి? ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు ఎంత ఓర్పుకుంటావో నీకు అంత ఆశీర్వాదం. అన్నోళ్ళని అనకుండా ఉంటే దేవుడే చూసుకుంటా ఉంటాడు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కొంతమంది కావాల్సి మనల్ని అంటూ ఉంటారు, కొంతమంది వీళ్ళని ఎందుకు మంచిగా ఉంచాలి, వీళ్ళని కూడా ఏదో ఒకటి అని
బయటికి ఏడవాలనుకునే వాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మనల్ని చెడు చేయాలనుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఓర్పు కలిగి ఓపిక కలిగి నువ్వు ఉండు. నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో నీకు అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఒకానొక రోజు రాబోతా ఉంది, ఆ రోజు నీ తల ఎత్తుతాడు. ఆ రోజు నీ తల ఎత్తుతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే లేయా ద్వేషించబడ్డ యెహోవా చూసంట ఆమె గర్భద్వారాన్ని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభేగ్గా అన్నామని కనపడదాం. ఆమె ఎన్ని రోజుల నుంచి ద్వేషించబడుతుందో, భర్త ద్వారా కావచ్చు, రాహేలు ద్వారా కావచ్చు, ఇంకా ఎంతమంది ద్వారా ఆమె ద్వేషించబడుతుందో నాకు తెలియదు. కానీ ఆమె ద్వేషించబడటం అంటే దేవుడు చూశాడంట. ఈరోజు నిన్ను అనవసరంగా ఒక మాట అంటున్నారేమో, అనవసరంగా నీ మీద బురద చల్లుతున్నారేమో, అనవసరంగా నీ మీద రాళ్ళు రువ్వాలని చూస్తూ ఉన్నారేమో. కానీ నీ పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏది? ప్రపంచమంతా కూడా ఆయనకు కనపడతా ఉంది. రహస్య స్థలములో ఉన్నా కూడా ఆయనకు కనపడతా ఉంది. నువ్వు హృదయములో ఎదుటి వ్యక్తిని అనే మాటలు కూడా ఆయనకి ఖచ్చితంగా తెలుసు. నువ్వు పన్నే ప్రతి పన్నాగము కూడా ఆయనకి తెలుసు. చెడు ఆలోచనలు కలుగున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ కూడా ఆయనకి తెలుసు. లేయ కూడా మౌనంగానే ఉంది, కానీ తిరిగి ఏమీ అనలేదు. అందుకని దేవుడు చూసంట ఆమె గర్భద్వారం మూయబడింది, ఆమె గర్భద్వారము తెరవబడింది. ఎప్పుడైతే గర్భద్వారం తెరవబడిందో ఆమెకి ఏమొచ్చింది? ఘనత అనేది వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభేగ్గా అన్నామని కనపడదాం. నువ్వు కూడా ద్వేషించబడుతున్నావేమో, ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నీ భర్త ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, అత్తమామల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, ఇంకా నువ్వు ఎంతో ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు. వస్తున్నాయా? ఓర్పు కలిగి ఉండు. ఒకానొక రోజు ఉంది, ఆ రోజు దేవుడిని తలెత్తబోతూ ఉన్నాడు. ఆ రోజున నేను దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నువ్వు ఓర్పు కలిగి ఉంటే నువ్వు ఎత్తబడే స్థితిలో నువ్వు ఉంటావు. నిన్ను అన్నవారు ఎడవబడే స్థితిలో ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వచ్చే వరకు మనం చేయవలసింది ఏంటంటే, ఒకటి ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి. రెండోది ఆయన మరణమును ప్రచురం చేసేవారిగా ఉండాలి. మూడోది ఎవరికి తీర్పులు తీర్చకూడదు. నాలుగోది ఓర్పు కలిగి ఉండాలి. ఐదో మాట చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను త్వరగా వచ్చుచున్నాను. చాలండి. ఇప్పుడు నా వంక చూడండి, నేను చెబుతాను. దేవుడు అంట నీకు ఒక బహుమతిని అక్కడ దాచాడు. నీకు ఒక గృహాన్ని ఇచ్చాడు. అయితే ఈ ఆశీర్వాదము రాకుండా సాతాను ఎవరో ఒకరిలో దూరి నిన్నేం చేయాలనుకుంటుందంటే ఆ బహుమతి నీకు అందకుండా చేయాలని అనుకుంటుంది. అందుకని అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఈ రోజుల్లో చాలామంది చేసే పని ఏంటో తెలుసా? ఒక మాట అంటే ప్రార్థన మానేస్తారు. వ్యక్తిగత ప్రార్థన గురించి చెబుతున్నాను. ఒక మాట అంటే మానేసేస్తారు. నువ్వు వాక్యం సరిగ్గా చెప్పలేదు అన్నావు అనుకో, ఇక రేపు నుంచి వాక్యం కూడా చెప్పరు. నువ్వు పాట ఏంటమ్మా ఇట్టబాడావు అన్నారనుకో, ఇక రేపు నుంచి పాట కూడా పాడరు. అందుకని దేవుడు చెబుతా ఉన్నాడు ఏమనంటే, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. విడిచిపెట్టావంటే అసలైన బహుమతిని నువ్వు కోల్పోతావు. నీకు ఒక బహుమతిని దేవుడు సిద్ధపాటు చేశాడు, ఒక కిరీటాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. చిన్న చిన్న మాటలకు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం చేసే పని మానకూడదు. ఎన్నో వస్తూ ఉంటే ఎన్నో మాటలు అంటూ ఉంటారు. చెడు చేసే వాళ్ళని ఎవరేమనరు. మంచి చేసేటప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నొచ్చినా సరే మనకు కలిగిన దాన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోవాలంట. అంతేగాని ఏమాత్రము కూడా చిన్న చిన్న మాటలకు మనం పడిపోకూడదు. వస్తూ ఉంటే నేను చెడగొట్టాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చాలామంది చిన్న మాట అనగానే మానేస్తారు వారు చేసే పని. అంటే ప్రార్థన చేసేవాళ్ళు
ఏంటి ప్రార్థన అంటే వెంటనే మానేసేస్తారు. లేదంటే ఏదన్నా ఒక మాట రాగానే ఏం చేస్తారంటే చేసే భక్తి కూడా చేయకుండా మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీకు ఒక బహుమతిని ఉంచాడంట. ఆ బహుమతినంట ఎవ్వరూ కూడా దొంగిలించకుండా, ఎవ్వరూ తీసివేసుకోకుండా నువ్వే కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఎవరొచ్చి హెల్ప్ చేయరు, నువ్వే గట్టిగా పట్టుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని నీ భక్తి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. ఎవరో ఏదో చెప్పారని నీ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టద్దు. ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఏది కూడా మానకూడదు. మానేస్తే ప్రభువుకు దూరం అయిపోతావు. నువ్వు ఎవరికి? అసలైన ఆయనకు దూరం అయిపోతావు. ఆయనకు దూరం అయిపోతే మనం ఏమీ చేయలేము. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయనతో అంటుకట్టబడితేనే మనం ఫలిస్తామని బైబిల్లో ఉంది. ఆయనకి వేరుగా ఉంటే మనం ఎన్నటికీ ఫలించలేము. నీకు ఆశీర్వాదం రావాలన్నా, నీ జీవితంలో కార్యాలు జరగాలన్నా, నీ జీవితంలో అనేకమైన మేలును నువ్వు పొందుకోవాలన్నా, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కార్యాలు నీ జీవితంలో స్వతంత్రించుకోవాలన్నా నువ్వు చేయవలసింది ఏంటంటే ఏం చేయాలి? ఆయనతో అంటుకట్టబడిన స్థితిలో ఉండాలి. ఎవరో ఏదన్నారని ఆయనకి వేరైపోకూడదు. ఎవరో ఏదో చెప్పారని ఆయనకి నువ్వు వేరుగా వెళ్ళిపోకూడదు. నీకు ఏదైతే దేవుడు ఒక తలాంతునిచ్చాడో ఆ తలాంతును వృద్ధి చేసుకోవాలి. కానీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నీ తలాంతును తీసి భూములు కప్పెట్టే స్థితిలో ఉండొద్దు. నువ్వు తలాంతును పట్టుకొని ముందుకు సాగితే దేవుడు ఇంకా దాన్ని వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. చివరి మాట చదువుకుందాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము చాలండి. ఏం కలిగి ఉండాలంట? సిద్ధముగా ఉండాలి. సిద్ధము లేకపోతే విడవబడిన స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. ఇప్పుడు 5:30 బస్సు అనుకో, 6ంటికి వెళ్తే బస్సు ఉంటుందా మన కోసం? ఉండదు. ముందే సిద్ధపడి మనం అక్కడికి వెళ్ళాలి. దేవుని రాకడ ఇంకా టైం ఉందిలే అని అనుకుంటే ఈలోపు ఆయన రానే వస్తాడు. సిద్ధపడిన వాళ్ళు ఆయనతో పాటు ఎత్తపడతారు. అందుకని బైబిల్లో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే సిద్ధపాటు కలిగిన వారిగా మనము ఉండాలి. బైబిల్లో కూడా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి బైబిల్లో రాయబడింది. 10 మంది కన్యకలే, 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళిన వారే. కానీ వారిలో 5గురు మాత్రమే పెండ్లి కుమారునితో పాటు లోనకి వెళ్ళారు. 5గురు బయటే ఉన్నారు. వారు తలుపు కొట్టి, అయ్యా ఇందాకటి వరకు మేము కూడా వారితో పాటు ఇక్కడ నిలిచి ఉన్న వారమే, నీ రాకకై ఎదురు చూసిన వారమే అని చెప్తే మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి. అది ఎందుకు చెబుతున్నానంటే సిద్ధపాటు అనేది చాలా అవసరము. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఎత్తపడాలంటే సిద్ధపాటు కలిగి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆయన మాటల గురించి అనేక మందికి ప్రకటన చేసేవాళ్ళుగా ఉండాలి. ఎవరికి తీర్పు తెచ్చకుండా ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. చాలామందికి ఏముండదంటే సిద్ధపాటు అనేది ఉండదు. అశ్రద్ధ ఎక్కువ. చేయొచ్చులే, వెళ్ళొచ్చులే అని అనుకుంటూ ఉంటారు. అనుకునేసరికి అంత ప్రార్థన అంతా కూడా అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కూడా రావాలని చాలామంది అనుకొని ఉండొచ్చు. వెళ్ళొచ్చులే అనుకొని ఉండొచ్చు. కానీ మీరు వచ్చేసరికి ఇక్కడ ప్రార్థన అంతా కూడా ఏమైపోయింది? ఇంకొక 5 నిమిషాలు అయితే ఇక్కడ మేము ఎవరు కూడా ఉండవు. ఎందుకు చెబుతా ఉన్నాంటే సిద్ధపాటు అనేది అవసరము. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా సిద్ధపాటు అనేది అవసరము. సిద్ధపాటు లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదము కూడా రాదు. సిద్ధపాటు కలిగి ఉండాలి, చురుగ్గా ఉండాలి. లేదనుకో అకస్మాత్తుగా వస్తాడు యేసయ్య. ఇంకా చాలా సమయము ఉందలే అనుకుంటున్నారు. చాలామంది రక్షణ తీసుకోవటానికి కూడా చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇంకా చాలా సమయం ఉందలే అని అనుకుంటూ ఉంటారు. నీ సమయం ఎంతో నీకు తెలుసా? రేపేమి సంభవించినో నరునికి తెలియదు. తెలిస్తే నువ్వు అక్కడికి వెళ్ళవు, అంతే కదా? తెలిస్తే నువ్వు అక్కడికి వెళ్ళవు కదా. రేపు ఏమి సంభవించినో నరునికి తెలియదు అని బైబిల్లో రాస్తుంది. ఇదే మిక్కిలి
అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు పోతే మరలా రానే రాదు. అందుకని ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకపోతే త్వరగా రక్షణ పొందండి అమ్మ. ఎందుకనంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన ఇవ్వాలే రావచ్చు, రేపే రావచ్చు. ఆయన రాకడ మనకి ఎవరికి తెలియదు. ఏ క్షణంలోనైనా ఆయన రావచ్చు. వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనము కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి కడవరకు కూడా నమ్మకస్తులమై ఉండాలి. కొంతమంది ఎలాగుంటారు తెలుసా? బైబిల్ అందుకని దేవుడు చెప్పాడు, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే. పేరుకి వీళ్ళు ఎవరో, పేరుకి నీతిమంతులు కానీ వీరికి ఏం లేదు. 100% గుడికి వెళ్ళే వాళ్ళకి ఇదే లేదు. పేరుకి భక్తిపరులుగా క్రైస్తవులుగా ఉంటున్నారు, నీతిమంతులుగా పిలువబడుతున్నారు, కానీ మనస్సు మారటం లేదు. నీ మనస్సు మారినప్పుడు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి చేసినా అదంతా ఉపయోగంలోనికి. అక్కడ బైబిల్లో మనం చదివాం కదా, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారినప్పుడు పరలోకంలో దూతలతో సహా సంతోషమని దేవుడు సెలవిచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని గనపరుద్దాం. నువ్వు ఎన్ని చేసినా సరే నీలో ఏముండాలి? మార్పు రావాలి. ప్రార్థనకి వెళ్తున్నావంటే మార్పు రావాలి. ప్రార్థన చేసుకుంటున్నావంటే మార్పు రావాలి. నిన్ను బట్టే నీ భర్త మారాలి, నిన్ను బట్టే నీ బిడ్డలో, నీలోనే మార్పు లేకపోతే వాళ్ళేం మారుతారు? భార్యల గురించి ఒక సబ్జెక్ట్ ఉంది, దానిలో ఉంటుంది ఏమనంటే, స్త్రీ అంట ప్రార్థనాపూర్వకంగా ఉంటే తన భర్తను కూడా మార్చుకోగలిగిద్దంట. తన ప్రవర్తన బట్టి తన భర్త కూడా మారతాడంట. మరి ప్రార్థనకి వెళ్ళి మన ప్రవర్తనే సరిగ్గా లేకపోతే ఇంకా భర్త ఏం మారతాడు, బిడ్డలు ఏం మారతారు? ప్రార్థనకి వెళ్తున్న మన ప్రవర్తన ఎలాగుండాలంటే, ఎలాగుండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉంటే మనల్ని బట్టి ఆటోమేటిక్గా వారు కూడా మారతారు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, చివరి మాట ఏంటంటే సిద్ధపాటు కలిగి మనము ఉండాలి. నువ్వు ఎలాగున్నావు? పేరుకు నీతిమంతురాలుగా ఉండి, పేరుకు నీతిమంతుడిగా ఉండి మారు మనసు లేదేమో పరిశీలన చేసుకో. ఇదివరకు ఉన్న మనసే ఉంటే ఉపయోగం ఏముంది? ఇదివరకు చెడ్డ పనులు చేసి ఇప్పుడు చేస్తే ఉపయోగం ఏమి? ఇదివరకు అబద్ధాలు ఆడి ఇప్పుడు ఆడితే ఉపయోగం లేదు. ఇదివరకు చూడకూడనటువంటి చూసావు, ఇప్పుడు చూస్తే ఉపయోగం ఏమి? భక్తుడు ప్రార్థన చేస్తున్న వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను, అది ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు, అయ్యా ఇదివరకు నేను చూశానయ్యా, తెలుసో తెలియకో అయిపోయింది, ఇప్పుడు చూడకుండానట్లు నా కన్నులను త్రిప్పివేయమని ప్రార్థన చేసుకోవాలి. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ సువార్త సభ నీ కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు, నీతోనే మాట్లాడాడు. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా? నేను సిద్ధపాటు చేయటం కోసమే దేవుడు ఈ సువార్త సభను ఏర్పాటు చేశాడు. ఒకవేళ లేకపోతే ఈరోజు సిద్ధపాటు కలిగిన స్థితిలో నువ్వు మార్చబడితే ఎత్తబడే గుంపులో మనము ఉంటాం. ఆయన రాకడలో మనం ఎత్తబడతాము. ఒకవేళ మనం ముందుగా మరణించినప్పటికీ కూడా ముందుగా మనమే ఆయన్ని ఏం చేస్తాం? బ్రతికున్న వారికంటే మరణించిన వారే మొదటగా ఆయన్ని కలుసుకుంటారని బైబిల్లో ఉంది. మరి అలాంటి గొప్ప స్థితి మనకు కావాలి అనంటే ఈ భూలోకంలో ఉండగానే మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో ఉన్న తమ్ముడు ప్రార్థన చేస్తాడు. చెప్పబడిన వాక్యం నిమిత్తం అందరు కళ్ళు మూసుకొని, ఈ రాత్రి సువార్త కూడికను దేవుడే ఏర్పాటు చేశాడు కనుక చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచడందుని బట్టి దేవా మీకు స్తోత్రములు నాయన. తండ్రి, ఈ సిద్ధపాటు కలిగిన జీవితాన్ని నాయన మేము అంతం వరకు కాపాడుకున్నట్లుగా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి, మీరు హెచ్చరించిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, మేము ఎవరికైనా తీర్పు తీర్చేవారు ఉంటే మమ్మల్ని క్షమించండి నాయన. ఓపిక లేక నాయన ఏమైనా తండ్రి ఏమైనా దుర్భాషలాడితే మమ్మల్ని క్షమించండి యేసయ్య. తండ్రి, నీ వలే ప్రభువా మేము జీవించినట్లుగా నాయన, మీరు పరిశుద్ధుల కనుక నాయన మేము కూడా పరిశుద్ధులమై ఉండినట్లుగా మీరు సహాయమును దయచేయండి యేసయ్య. తండ్రి, తెల్లవారుచు ఉండగా వస్తారో తండ్రి, ప్రొద్దుగుంకినాక వస్తారో నాయన. తండ్రి, అకస్మాత్తుగా మీరు వస్తారని నాయన నీ లేఖన భాగం సెలవిస్తూ ఉంది నాయన.
తండ్రి మేమందరం సిద్ధపాటు కలిగిన ఆయన అంతం వరకు మా భక్తి జీవితాన్ని కాపాడుకునేటువంటి భాగ్యాన్ని మీరు దయచేయండి యేసయ్యా. తండ్రి ఈ సువార్త కూడిక ద్వారానైనా నశించిపోతున్న ఆత్మలు రక్షించబడినట్లుగా నాయనా, ఈ సువార్త కూడిక ద్వారా నాయనా ఎందరైతే ప్రభు అటు ఇటుగా ఉన్నారో నాయనా, నులివెచ్చని స్థితిలో ఉన్నారో నాయనా, వారిని మీరు మార్చమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. చక్కటి మారు మనసును మీరు కలిగించండి నాయనా, భక్తి జీవితంలో ముందుకు మీరు నడిపించండి యేసయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అటువంటి భాగ్యాన్ని మీరు దయచేయండి నాయనా. ఇప్పటి వరకు ప్రభు నీ సేవకుని నిలవబెట్టి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సేవకుని కూడా మీరు బలపరచండి, ఇంకా ఏడంతల ఆత్మచేత మీరు అభిషేకించి వాడుకున్నామని ప్రార్థిస్తున్నాము యేసయ్యా. మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, నీ ఆత్మచేత నింపండి నాయనా. ఎవరికి తీర్పు తీర్చేవారిగా కాకనైనా ఓపిక కలిగినైనా మా యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకునేటువంటి బిడ్డలుగా మీరందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ సువార్త కూడిక ద్వారానైనా మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకున్నారని నమ్ముచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసింపుడు ఎల్లప్పుడూ కూడిన మనకును లోకల సకల పరిశుద్ధులకు సదాతోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.